సో, ఆహ్, మనము లాస్ట్ 2 సెషన్స్‌లో యాక్చువల్‌గా టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ ఇంట్రడక్షన్ చూసాం గదా! అండ్ అందులో మనము గ్రెప్ అనే కమాండ్ వరకు డిస్కస్ చేసాం. సో, ఈరోజు మనము రిమైనింగ్ వాటిలో ఇంకొన్ని టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్‌గా నేను లైనక్స్ కమాండ్ సింటాక్స్ ఆహ్, డిస్కస్ చేసేటప్పుడు బేసిక్‌గా లైనక్స్ కమాండ్ ఎలా ఉంటుందని జెప్పాను. కమాండు, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. సో, ఇది స్టాండర్డ్. ఏ కమాండ్‌కైనా ఇది అప్లై అయిపోతుంది. ఏ కమాండ్ అయినా ఈ సింటాక్స్ ఫాలో అయ్యే వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనము ఈరోజు టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్‌లో షార్ట్ అనే కమాండ్ గురించి నేర్చుకున్నాం. సో, ఈ షార్ట్ అనే కమాండ్ ఏంటి? ఇన్ జనరల్ షార్టింగ్ అంటే అరేంజింగ్ కమాండ్. సో, బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ న్యూమరికల్ ఆర్డర్. సో, లైనక్స్‌లో గూడా ఈ షార్ట్ అనే కమాండ్ ఈస్ యూజ్డ్ టు షార్ట్ నథింగ్ బట్ అరేంజ్ లైన్స్ ఆఫ్ ఎ ఫైల్ either alphabetically or numerically based on the criteria, based on the other criteria. Okay. So by default ఇది ఏం చేస్తుంది? It will arrange in alphabetical order and it will arrange in ascending order. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో, అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఏ టు జెడ్ 0-9. సో మనకి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? రివర్స్ జెడ్ టు ఏ, 9 టు 0. కానీ ఇది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్. అంటే మనం నార్మల్‌గా ఉన్న ఆర్డర్‌లోనే అరేంజ్ చేస్తుంది. సో, ఇంకొకటేంటి బై డిఫాల్ట్ ఈ కమాండ్ బేస్డ్ ఆన్ ఆహ్, డిఫాల్ట్ ఫీల్డ్ వచ్చేసి ఫస్ట్ కాలమ్. బేస్డ్ ఆన్ ఫస్ట్ కాలమ్ చేసుకొని ఇది అరేంజ్ చేస్తుంది. సో, ఈ ఫస్ట్ కాలమ్ అనేది ఏంటనేది నేను ఎగ్జాంపుల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనము బిఫోర్ ఎగ్జాంపుల్ చూసే ముందు ఈ షార్ట్ కమాండ్ సింటాక్స్ చూద్దాం. సో, ఈ షార్ట్ కమాండ్ సింటాక్స్ ఏంటి? కమాండ్ నథింగ్ బట్ షార్ట్ ఆప్షన్స్ ఫైల్. సో సేమ్. సో, నేను లైనక్స్ కమాండ్ సింటాక్స్ చెప్పినప్పుడు కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. సో, ఇక్కడ మనకు కమాండ్ ఏంటి? షార్ట్ అనే కమాండ్. ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫైల్. సేమ్ సింటాక్సా? కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ ప్లేస్‌లో ఫైల్ ఉంది. కమాండ్ ప్లేస్‌లో షార్ట్ ఉంది. కరెక్టా? హలో! హలో! కరెక్ట్. కరెక్ట్. ఓకే. కరెక్ట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. నేనిక్కడ ఓన్లీ ఒక 2 ఆప్షన్స్ మాత్రమే స్పెసిఫై చేశాను. సో, మనము అన్ని ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయనీకి చాలా టైం తీసుకుంటది. సో, మనకేం గావాలి బేసిక్‌గా ఈ షార్ట్ అనే కమాండ్ ఎలా వర్క్ అవుతుంది? ఒక 2, 3 బేసిక్స్ మనం చూస్తే, సో, రిమైనింగ్ మనం ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాని నీడ్‌కి బేస్ చేసుకొని మనము రిక్వైర్డ్ ఆప్షన్ యూజ్ చేస్తాం. కానీ ఈ ఆప్షన్స్ ఏమున్నాయో మనం తెలియాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటి? సో, లైనక్స్‌లోకి లాగిన్ అయిన తర్వాత కమాండ్ హెల్ప్. సో, మన మన ఈ కేస్‌లో కమాండ్ ఏంటి? షార్ట్ హెల్ప్. సో, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే. సో, -బి, -డి, -ఎఫ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ ఆప్షన్స్‌లో మనకు ఏది అవసరమైతే ఆ ఆప్షన్ తీసుకొని మనము ఆహ్, ఫైల్ మీద మనము వర్క్ చేస్తాం. ఓకేనా? సో, నేను ఎగ్జాంపుల్‌కి ఓన్లీ ఒక 2 ఆప్షన్స్ కన్సిడర్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ -ఎన్ ఆప్షన్, -కే ఆప్షన్ మనం విత్ ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ -ఎన్. సో, -ఎన్ అనే ఆప్షన్ ఇస్తే ఏమని ఏదైనా ఫైల్‌లో ఉన్న డేటా న్యూమరికల్‌గా అరేంజ్ చెయి అని దాని మీనింగ్. సో, నేను ఎగ్జాంపుల్‌కెళ్తాను ఇప్పుడు. సో, క్రియేట్ అన్ ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్ విత్ థిస్ డేటా. ఓకే. విత్ థిస్ డేటా. సో, నేను ఈ డేటా కాపీ చేసుకుంటున్నా. చూసారా? ఓకే. నేను ఆల్రెడీ డేటా కాపీ చేశాను. సో, నేను ఏ లొకేషన్‌లో ఉన్నా హోమ్ ఈసీటీ యూజర్. నేను ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్‌లోకి నేను ఆల్రెడీ డేటా కాపీ చేశాను. బట్
సో ఫస్ట్ బిఫోర్ ఆప్షన్స్ యూజ్ చేసేది మనం వితౌట్ ఆప్షన్స్ మనం రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో కమాండ్ ఏంటి, షార్ట్ ఫైల్ నేమ్, షార్ట్ సో ఎగ్జాంపుల్ డాట్ లాగ్. ఓకే, సో ఇక్కడ నేను డేటా కాపీ చేసినప్పుడు మనకు డేటా ఎలా ఉంది, ఫస్ట్ అలైస్ బాబు, మళ్ళీ అలైస్ ఈవ్ బాబు ఈవ్. సో నెక్స్ట్ ఇక్కడ న్యూమరికల్ డేటా చూడండి, అలైస్ కి 25, బాబుకు 30, మళ్ళీ అలైస్ కి 22, ఇట్లా డిఫరెంట్ న్యూమరికల్ డేటా ఉంది ఒక్కొక్క పేరుకి. సో నేను ఇక్కడ షార్టింగ్ చేసిన తర్వాత ఏమైంది, ఇట్ విల్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇఫ్ యు సీ అలైస్ అలైస్, బాబ్ బాబ్, ఈవ్ ఈవ్. అర్థమైందా? హలో, అర్థమైంది. సో నేను ఇంకొకటి చెప్పాను కదా యాక్చువల్గా డిస్కస్ చేసేటప్పుడు, బేస్డ్ ఆన్ ఫస్ట్ కాలం. సో డిఫాల్ట్ ఫిల్ బేస్డ్ ఆన్ ద డిఫాల్ట్ ఫిల్. సో డిఫాల్ట్ ఫిల్ ఏంటి, ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలం అంటే ఈ కాలం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏదైనా డేటా ఉంది, సో అది కన్సిడర్ చేయదు, ఓన్లీ ఫస్ట్ కాలంలో బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తుంది. అర్థమైందా? సో ఎటువంటి ఆప్షన్ ప్రొవైడ్ చేయకుండా ఉంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ అరేంజ్ ఆల్ఫాబెటికల్లీ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఫీల్డ్ ఆర్ ఫస్ట్ కాలం. అర్థమైందా? So now I want to create one more text file. On this one. Okay. So I'm creating numbers.txt file. So Control D to save. Data save avaledu. Cat numbers.txt. Okay. Control D. సో డేటా సేవ్ అయిందో లేదో నేను చెక్ చేస్తున్నా. ఓకే, సో డేటా సేవ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ చూసారా ఎట్లా ఉన్నాయో, 30, 50, 42. సో న్యూమరికలీ ఆర్డర్లో లేవు. సో ఇప్పుడు మనకి న్యూమరికల్గా ఆర్డర్లో కావాలంటే, సో మనము ఆర్డర్లో అరేంజ్ చేసే కమాండ్ అంటే షార్ట్. సో నెక్స్ట్ ఆప్షన్. సో మనకి న్యూమరికల్గా మనము డేటాని అరేంజ్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి, -n. సో -n. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, numbers.txt ఫైల్. సో ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది డేటా? హలో, అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. సో న్యూమరికల్ గా ఆర్డర్ లో వచ్చింది కదా, 8 తర్వాత 15, 25, 30, 42. సో అర్థమైందా -n అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇప్పుడు మనం ఇంకొక దాని గురించి అడుగుదాం. సో ఇంకొకటి ఏంటి, ఇది -k. సో -k ఏంటి, ఇట్ విల్ స్పెసిఫై ఏ కీ నథింగ్ బట్ ద కాలం. మనము ఒక ఫైల్లో ఇన్ కేస్ లెట్ మీ గో ఫర్ ద ఓకే. సో మనకి ఈ డేటా ఉంది అనుకుందాం. సో ఈ డేటా కాపీ చేసుకుందాం. సో నేను ఈ డేటా కాపీ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ app.log file with this data. So clearing my screen. Add to app.log file. సో నేను డేటా కాపీ చేసుకున్నా, సేవ్ చేసుకున్నా. ఓకే, వెరిఫై చేస్తున్నా. ఓకే, డేటా సేవ్ అయింది, cat app.log. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక లైన్ లో మల్టిపుల్ డేటా ఉందా?
టైం ఇక్కడ డేట్ ఉంది, టైమ్ స్టాంప్ ఉంది, తర్వాత సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనము అరేంజ్ చేయాలి. ఈ డేటాని అరేంజ్ చేయాలి. కానీ ఎలా అరేంజ్ చేయాలనుకుంటున్నాను నేను? ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలంటే బై డిఫాల్ట్ షార్ట్ అనే కమాండ్ ఏ కాలమ్ తీసుకుంటుంది? బై డిఫాల్ట్ ఈ ఫస్ట్ కాలమ్‌ని తీసుకుంటుంది. కరెక్టా? కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ కాలమ్ వద్దు. నాకు ఈ థర్డ్ కాలమ్ కావాలి. థర్డ్ కాలమ్ బేస్ చేసుకొని నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి డేటాని. సో, ఆహ్, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే కీ ఆప్షన్ ఏంటి? -k. -k అనేది ఇట్ విల్ స్పెసిఫై కాలమ్. ఓకే. సో, కాలమ్ అంటే ఎన్నో కాలమ్ అని చెప్పేసి ఇక్కడ మనం నంబర్ ఇస్తాం. థర్డ్ కాలమ్. సో, షార్ట్ -k I want third column. Okay. Then file name. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ఇక్కడ ఇన్ఫో ఉంది, మళ్ళీ ఎర్రర్ ఇన్ఫో, మళ్ళీ వార్నింగ్. కానీ ఇప్పుడు ఎర్రర్ ఇన్ఫో వార్నింగ్. సో మనకి ఆల్ఫాబెటికల్లో ఎర్రర్ ఫస్ట్ వస్తుంది కదా, ఈ అనే లెటర్ ఫస్ట్ కదా, నెక్స్ట్ ఇన్ఫో. సో ఈ ఇన్ఫో రెండు సేమే. సో నెక్స్ట్ ఇది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది, ఇది ముందు వస్తుందా ఇది ముందు వస్తుందా అని చెప్పేసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా బేస్ చేసుకుని అది చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇన్ఫో తర్వాత వార్నింగ్. సో ఇట్లా అరేంజ్ చేస్తుంది డేటాని. ఈ కాలమ్స్ ఎలా క్రియేట్ చేసావు? నేను జస్ట్ ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఒక శాంపుల్ లాగ్ ఫైల్ ఒక డేటా తీసుకుని పెట్టాను అంతే. సో రియల్ టైంలో కూడా అప్లికేషన్ లాగ్స్ ఇలాగే కనపడుతుంది. సో ఇక్కడ మీకు కాలం వైజ్ ఉన్నట్టుగా కనపడుతుంది. రియల్ టైంలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది డేటా. సో ఇది అర్థమైంది. -k అనే ఆప్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద షార్ట్ కమాండ్. సో ఇలాగా మనం ఒక డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసేసి మనము దాని గురించి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ మనము యూనిక్ అనే కమాండ్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో యూనిక్ కమాండ్. సో ఇది కూడా రెగ్యులర్ కమాండ్, స్టాండర్డ్ లైనక్స్ కమాండ్ సింటాక్స్. సో కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మన కమాండ్ ఏంటి? యూనిక్. నెక్స్ట్ ఆప్షన్స్, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫైల్. సో దీనికి ఆప్షన్స్ ఇక్కడ నేను కొన్ని మాత్రమే స్పెసిఫై చేశాను. బట్ మనకి ఈ కమాండ్ కొన్ని ఆప్షన్స్ అన్ని మనము తెలుసుకోవాలనుకుంటే కమాండ్ ఏంటి? కమాండ్ -హెల్ప్. సో మన ఈ కేసులో కమాండ్ ఏంటి? యూనిక్ -హెల్ప్. సో ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి అన్ని ఆప్షన్స్ మనం డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకు నేను ఒక 3 ఆప్షన్స్. సో మనం యూనిక్ అనే కమాండ్ ఎలా యూజ్ చేయాలి, ఒక 2-3 ఆప్షన్స్ మనం డిస్కస్ చేసి మనకు ఒక ఐడియా ఉంటే, సో లేటర్ మనకి ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో ఫర్దర్ ఆప్షన్స్ సూటబుల్ అవుతుందా లేదా అని తెలుసుకొని ఆ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. సో బట్ మనము ఈ యూనిక్ కమాండ్ గురించి డిస్కస్ చేసే ముందు సో యూనిక్ కమాండ్ యాక్చువల్ పర్పస్ ఏంటో తెలుసుకుందాం. సో యూనిక్ కమాండ్ ఇన్ లైనక్స్ ఇస్ యూస్డ్ టు రిమూవ్ డూప్లికేట్ లైన్స్. ఓకే. ఇట్ విల్ యూస్ టు రిమూవ్ డూప్లికేట్ లైన్స్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫైల్లో ఒక లైన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది, కానీ ఆ లైన్ అవసరం లేదనుకున్నప్పుడు మనం యూనిక్ కమాండ్ యూజ్ చేసుకొని మనం ఆ లైన్స్ని డిలీట్ చేస్తాం. ఓకే. సో అలాగే హలో ఓకే. సో అట్లా డూప్లికేట్ లైన్స్ ఉంటే మనము రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ ఆప్షన్స్ని విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ app.log file with this data. ఓకే. నేను లైనక్స్ ఆల్రెడీ ఉన్నాను.
So I'm going to create app.log with the cat command. App.log. Okay. సో నేను డేటా యాడ్ చేశాను. సేవ్ చేయడానికి కంట్రోల్ డి. సో సేవ్ అయింది. సో ఇప్పుడు డేటా యాక్చువల్గా సేవ్ అయిందని చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సేవ్ అయింది కదా. సో ఇక్కడ మనం చూస్తే ఈ కమాండ్లో ఇక్కడ చూడు ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్, ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇక్కడ మనకి ట్వైస్ రిపీట్ అయిందా. ఓకే. నెక్స్ట్ యూజర్ లాగ్డ్ ఇన్ ట్వైస్ రిపీట్ అయిందా. అంటే ఈ ఫైల్లో డూప్లికేట్స్ ఉన్నాయి, కరెక్టా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి యాక్చువల్గా -c. సో ఈ -c అనేది ఏంటిది, ప్రిఫిక్స్ లైన్స్ బై ద నెంబర్ ఆఫ్ అక్యూరెన్స్. సో దాని మీనింగ్ ఏంటంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో యూనిక్ -c app.log. సో ఇక్కడ చూడు, సో ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎర్రర్ ఇన్పుట్ యాక్చువల్గా ఒకటి ఏం చూపిస్తుంది. బట్ ఈ కమాండ్ బేసిక్స్ ఏంటి, ఈ కమాండ్ 2 టైమ్స్ రిపీట్ అయితే మనకి ఇక్కడ లైన్ ముందర 2 టైమ్స్ వచ్చేసి ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది రావాలి ఇక్కడ. నెక్స్ట్ యూజర్ లాగ్డ్ ఇన్ అనేసి ఇక్కడ నెంబర్ 2 వచ్చేసి రావాలి. నెక్స్ట్ ఈ ఎంట్రీస్ కనపడకూడదు మనకి, కానీ ఇక్కడ ఎంట్రీస్ కనపడుతున్నాయి. సో దానికి రీజన్ ఏంటంటే మేబీ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అనేది ఉండొచ్చు, లేదా ఫైల్ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అని ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా స్పేస్ అని ఉండొచ్చు. సో దానివల్ల యూనిక్ అనే కమాండ్ దీన్ని ప్రతి ఒక్క లైన్ ని యూనిక్ లైన్ గా కన్సిడర్ చేస్తుంది, డూప్లికేట్ లైన్ గా కాకుండా యూనిక్ లైన్ గా కన్సిడర్ చేస్తుంది. సో అందుకు ఎవ్రీ లైన్ ముందర 1 అని వచ్చింది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని షార్టింగ్ చేస్తాం. ఈ ఫైల్ ని, ఈ షార్ట్ చేసిన డేటాని మనము యూనిక్ కమాండ్ కి పాస్ చేస్తాం, పిప్ కమాండ్ ఇచ్చేసుకొని. అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకు డేటా చూడు, ఈ ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ ఇన్ఫో యూజర్ లాగ్డ్ ఇన్ ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్. నెక్స్ట్ ఇది 1 టైం. సో అర్థమైందా డిఫరెన్స్. ఇక్కడ ఎందుకు 1 అని చూపిస్తుంది 2 టైమ్స్ రిపీట్ అయినా కూడా, బట్ ఇక్కడ మాత్రం పర్టికులర్ గా కరెక్ట్ గా వచ్చింది. సో ఏదైనా మనం యూనిక్ కమాండ్ యూజ్ చేసే ముందు ఫస్ట్ ఆ ఫైల్లో ఉన్న డేటాను షార్టింగ్ చేస్తాం. షార్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే అవుట్పుట్ ని దీనికి ఇన్పుట్ గా పంపిస్తాం. అర్థమైందా. సో అర్థమైంది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి -d. సో ఈ -d అనే ఆప్షన్ ఏంటి మనకి ఓన్లీ డూప్లికేట్ ఫైల్స్ చూపిస్తుంది. సో -d. సో ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ యూజర్ లాగ్డ్ ఇన్. సి మనకి ఎర్రర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ 2 టైమ్స్ వచ్చింది, అంటే ఇది డూప్లికేట్ లైన్. నెక్స్ట్ యూజర్ లాగ్డ్ ఇన్ 2 టైమ్స్, అందుకు డూప్లికేట్ లైన్ చూపిస్తుంది. సో cat app.log. see error invalid input, user logged in, సో డూప్లికేట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డూప్లికేట్ లైన్స్ మాత్రమే చూపిస్తుంది. అర్థమైందా. హలో అర్థమైంది. యూనిక్సీ అనేది రిపీటెడ్ లైన్స్, డూప్లికేట్ లైన్స్ ఎన్ని ఉన్నాయో అవి ఆ నెంబర్ అనేది ముందు రిప్రజెంట్ చేస్తుంది. -d అనేది లైక్ ఏవేవి రిపీటెడ్ ఉన్నాయి అనేది ఆ లైన్స్ మాత్రం, ఆ పర్టికులర్ లైన్స్ మాత్రం ప్రింట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి -u. ఓన్లీ అవుట్పుట్ యూనిక్ లైన్స్, డిస్కార్డ్ డూప్లికేట్స్ ఉన్నవి డిస్కార్డ్ చేసేసి యూనిక్ లైన్స్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. సింగిల్ లైన్స్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు -u
సో మనకి ఏమొచ్చింది సర్వర్ టైమ్డ్ అవుట్పుట్. సో ఇక్కడ సర్వర్ టైమ్ అవుట్పుట్ ఎక్కడైనా రిపీట్ అయిందా ఇక్కడ మనకి ఈ యాప్ డాట్ లాగ్ ఫైల్లో. సో అందుకు అది యూనిక్ లైన్, అందుకు అది చూపించింది. నెక్స్ట్ డిస్క్ స్పేస్ లో, సో ఈ డిస్క్ స్పేస్ లో సో యూనిక్ లైన్, సో అందుకు యూనిక్ లైన్ చూపిస్తాను. సో అలాగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ మనము ఫిల్టర్ అవుట్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేస్తాం. ఓకే ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద యూనిక్ కమాండ్ సెషన్. సో మనము నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బై బై.